మందిని మోటివేట్ చేస్తూ స్పిరిచువల్గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు అనుపమ రెడ్డి గారు. హరే కృష్ణ. ఇన్ ఫ్యూచర్ ఆ పరమాత్ముడు నాతో సేవ చేయించుకొని తీసుకెళ్ళిపోవాలి. బట్ స్పిరిచువల్గా ఈ జర్నీ మీకు అసలు ఎలా స్టార్ట్ అయింది? నీ జీవితం బాగుండాలంటే నువ్వు ఈ దారిలోకే రావాలి. ఆ భగవంతుడిని పట్టుకున్నప్పుడే నీకు హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పేది. మ్యామ్ యాక్చువల్లీ నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. స్పిరిచువల్ మెంటాలిటీస్ ఎంతమంది ఉన్నారు? నిజంగానే భగవంతుడిని పూజించే వాళ్ళ సంఖ్య ఎంత? ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పీపుల్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్. అంటే ఏది ఇంపార్టెంట్ అనేది తెలుసుకోలేకపోతున్నారు. కానీ జరిగేది ఎవరు ఆపలేరు. అది రమణ మహర్షి అంటే అందరికీ తెలుసు కదా. ఇన్ హిజ్ హోల్ లైఫ్ టైంలో ఇప్పుడు కట్టుబొట్టు ఎంతవరకు ఫాలో అవుతున్నారంటారు? ఈ కాలం అమ్మాయిలు కావచ్చు, జనరేషన్స్ కావచ్చు. వేదం ప్రమాణం మనకి. వేదమే ధర్మము. ధర్మం అంటేనే వేదం అక్కడ. అండ్ వేదం నేర్చుకున్న వాడికి జ్ఞానం వస్తుంది. నువ్వు చిన్నప్పుడు నేర్పించినప్పుడు వాళ్ళ తర్వాత ఎలా నేర్చుకుంటారు అనుకుంటున్నాను. కల్చర్ బయట కంట్రీలో బోల్డ్ అంతమంది చనిపోయారు కదా. అసలేంటి శవాలు కుప్పలు రైట్. ఇక్కడ ఎందుకు పోలేదు అంటే మన మసాలా డబ్బాలో అంత బాగా డిజైన్ చేసి ఇచ్చారు మనకి. అంటే అఘోరాకి నిజంగానే శక్తి ఉందంటారా? అఘోరాలు ఏదైనా చెప్తే అది జరుగుతుందంటారా? అసలు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతూ ఉన్నా కదా. ఐల్ గెట్ దట్ వైబ్స్. కోరికలు కూడా నిస్వార్థంగా ఉండాలంట. ఎందుకంటే కృష్ణయ్య పుట్టింది కూడా భవబంధాల సంఖ్యల నుంచి బయటపడి పుట్టినోడు. ఆయన ఎవరు వద్దనుకొని ఒక చెరసాలలో పుట్టినాడు. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఒకప్పుడు ఇప్పుడు అనే తేడా ఒకసారి మనం ఆలోచించుకుంటే మనం ఉండే విధానం కావచ్చు, ప్రవర్తించే బిహేవియర్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చేంజెస్ ఉండేవి. ఇంతకు ముందు ఏంటంటే ఆడపిల్లలు వంటగదికి మాత్రమే పరిమితం అనే ఒక నానుడి ఉండేది. బట్ ఇప్పుడు చూస్తుంటే అన్ని రంగాలలో కూడా స్త్రీలు ముందంజలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ టైం గురించి కూడా ఒకసారి మాట్లాడుకుంటే ఒకప్పుడు స్త్రీ శక్తి, దైవభక్తి ఎలా ఉండేదో మనందరికీ తెలుసు. బట్ ఇప్పుడు ఎంతమంది దైవాన్ని నమ్ముకుని పనిచేస్తున్నారు అనే క్వశ్చన్ వేస్తే ఆన్సర్ దొరకదు. కానీ పుట్టింది ఇక్కడే అయినా కూడా ఇప్పుడు రైట్ నౌ యుఎస్లో సెటిల్ అయినా కూడా స్పిరిచువల్ వైపు తనకంటూ ఎంతో ఆ ప్రయాణం కొనసాగిస్తూ ఎంతో మందిని మోటివేట్ చేస్తూ స్పిరిచువల్గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు అనుపమ రెడ్డి గారు. అస్సలు లేట్ చేయదు, ఆవిడతో మాట్లాడేద్దాం. నమస్తే అనుపమ రెడ్డి. నమస్తే అండి. హరే కృష్ణ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు అనే క్వశ్చన్ మిమ్మల్ని అడగకూడదు, ఎందుకంటే చాలా బాగున్నారు. మీ చుట్టూ ఎవరుంటే కూడా వాళ్ళందరికి కూడా స్పిరిచువల్ వైబ్, పాజిటివ్ వైబ్ కనిపిస్తూ ఉంటారు కాబట్టి సో మీరు బాగుంటారు, అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుంటారు అనిపిస్తూ ఉంటుంది నాకు ఈ ఫస్ట్ ఇంటరాక్షన్లోనే అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. హే, దిస్ ఇస్ ఫర్ దిస్ యునో ఐల్ టెల్ ఫ్యూ థింగ్స్. నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన నుంచి ఎక్కడికి వెళ్ళినా నా చుట్టూతా ఉన్న బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎక్కడ ట్రావెల్ చేసినా దే యూస్ టు సే వెన్ షీ కమ్స్ సమ్వేర్ ఎల్స్ ఇమీడియట్గా అక్కడ ఏమంటారు చూడు, ఆ ఏరియా అంతా కూడా ఇట్ లైక్స్ ఏ పాజిటివ్ వైబ్స్ అండ్ ఇట్స్ సంథింగ్ ఈజ్ దేర్ అనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి అనేవాళ్ళు. నాకు అప్పట్లో తెలిసేది కాదు. లేటర్ వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ దిస్ పాత్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది, హే ఐ కెన్ డూ ద మిరాకిల్స్ రైట్. అంటే నేను ఎంతో మందిని మార్చొచ్చు నాకున్న ఈ ఏమంటారు స్పిరిచువల్ థాట్ ప్రాసెస్తో, ఒక పాజిటివ్ ఎనర్జీతో అనేది నాకు ఇప్పటికీ. అంటే ఇప్పుడు జస్ట్ బుడి నడకలు నడుస్తున్నాను కదా. ఇన్ ఫ్యూచర్ ఆ పరమాత్ముడు నాతో సేవ చేయించుకొని తీసుకెళ్ళిపోవాలి నన్ను, అంతే. ఒక ప్రభుపాదలాగా. దెర్ ఆర్ మెనీ పీపుల్. కాకపోతే నాకు ఏంటంటే ప్రభుపాద గారి ఎవ్రీ వీడియో చూశాను. ఆయన స్పీచెస్ కూడా అమేజింగ్గా ఉంటాయి. ఎవ్రీథింగ్ ఆయన ఒకటే చెప్తాడు, నువ్వు ఎందుకు వచ్చావు, ఏం చేయాలనుకున్నావు, చేసి వెళ్ళిపో. అంటే 70 ఏళ్లలో ఒక యుఎస్కి వచ్చి ఒక షిప్లో 40 రోజులు జర్నీ చేసి అక్కడ అందరూ ఏంటంటే డ్రగ్స్కి అలవాటు పడి ఉన్న వాళ్ళని ఆయన ఎలా మార్చారు అంటే అది ఎవరికైనా ఇన్స్పిరేషన్. వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటూ డ్రింక్స్ చేస్తూ ఉంటే ప్రతిరోజు హరే కృష్ణ జస్ట్ నామస్మరణం చేసేవాడు. వాళ్ళకి ఏమీ చెప్పేవాడు కాదు. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ దే చేంజ్డ్ అండ్ దే స్టార్టెడ్ ట్రావెలింగ్ విత్ ప్రభుపాద గారు. ఓకే, దట్ ఈస్ వాట్. మ్యామ్ యాక్చువల్లీ ఒక థింగ్ ఉంది. అంటే మీరు ఇక్కడే బాన్ బాటమ్ రైట్, బట్ అక్కడ సెటిల్డ్ అయిపోయారు. బట్ స్పిరిచువల్ గా ఈ జర్నీ మీకు అసలు ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఏంటి అంటే చిన్నప్పటి నుంచి నేను
మా పెద్దమ్మ గారికి పిల్లలు లేరు, ఆవిడ దగ్గర పెరిగాను. ఆవిడ దగ్గర పెరిగినప్పుడు ఆవిడ ఏంటంటే తెగ రోజు బుక్స్ చదివేది. ఎలాంటి ఇన్ని బుక్స్ ఉండేవి, దేవుడి రూమ్ పక్కన దేవుడి రూమ్ ఉండేది, అన్నీ చదువుకునేది. ఇన్ని సూత్రాలు చదువుతుంది ఈవిడ, ఇన్ని చదువుతుంది. మరి అసలు ఏంటి అసలు వి డోంట్ నో దోస్ థింగ్స్ కదా. పూజలు చేసేది, మార్నింగ్ దీపం పెట్టేది, ఈవినింగ్ దీపం పెట్టేది, చన్నీళ్ళ కార్తీక మాసం వస్తే చన్నీళ్ళ స్నానం చేసేది, మాఘమాసం వస్తే చేసేయన్నీ, అంటే ఎవ్రీ ఏమంటారు మంత్లో వచ్చే ప్రతిదీ తను చేసేది. అలా చేస్తూ తను ఏం చేసేదంటే మమ్మల్ని ఎవ్రీ మండే పర్టికులర్గా తీసుకెళ్లేదన్నమాట గుడికి. స్కూల్ 9 o'clock ఉంటే షీస్ టు వేకప్ యాజ్ లైక్ 5 o'clockకి, 6కి టెంపుల్ వెళ్ళాలి, అభిషేకం చేయాలి. నేను అనేదాన్ని ఇవన్నీ అసలు ఎందుకు పెద్దమ్మ చేయిస్తున్నాం, అవసరం ఇవన్నీ, మేము చదువుకుంటున్నాము మాకేం తెలియదు కదా అంటే ఆవిడ ఒక మాట చెప్పేది, నాకు ఇప్పటికీ అది లైఫ్లో ఎప్పటికీ గుర్తుంటుంది. అంటే అప్పట్లో ఏంటో చెప్తుంది అనుకున్నాను, కానీ నీ జీవితం బాగుండాలంటే నువ్వు ఈ దారిలోకే రావాలి. ఏ రోజైనా ఆ భగవంతుడిని పట్టుకున్నప్పుడే నీకు హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పేది. మీకు ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నాము, ఈ అలవాటు ఇప్పుడు నేను చదివేది మీకు ఇప్పుడు పెద్ద తెలియకపోవచ్చు, బట్ ఇన్ ఫ్యూచర్ యూ విల్ రియలైజ్ అని చెప్పేది ఆవిడ. దట్స్ వాట్. బట్ నేను రియలైజ్ అవ్వడానికి నాకు టైం ఎప్పుడు పట్టింది అంటే వెన్ ఐ వాజ్ 25 years ఐ రియలైజ్డ్. ఫ్యామిలీలో ఓకేనా ఇప్పుడు మీ? నేను యాక్చువల్గా ఇంట్లో చెయ్యను కూడా, నేను నాన్ వెజ్ వాళ్ళే చేసుకుంటారు, నాకు టచ్ చేయడం కూడా ఇష్టం ఉండదు. ఒకసారి గివప్ చేస్తే అలానే ఉంటుంది అది. ఇంకా ఎలా అంటే ఒక స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది, ఏ వద్దులే ఎవరు చేస్తారు, కడగడమైనా నేను ఒకటే చెప్తాను, నేను కలపమంటే కలుపుతాను, మీరు అన్నీ వేసుకోండి కలిపి పెడతాను మీకు, ఎందుకంటే కర్రీ చేసేటప్పుడు టైం పడుతుంది కదా, నేను ఐ డోంట్ వాంట్ టు డూ దీస్ ఆల్ థింగ్స్ అని చెప్తూ ఉంటాను. ఓకే, అంటే ఆహారం బట్టి కూడా మన ఆలోచన విధానాలు కూడా మారుతాయి. చాలా మందికి తెలియదు అది. మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో దాన్ని బట్టి మన ఆలోచన సరళి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి హ్యాపీనెస్ అంటారు చూడు, చాలా మంది నేను హ్యాపీగా ఉన్నాను అంటారు కదా, అది లోపల కనిపించే హ్యాపీనెస్ డిఫరెంట్గా ఉంటుంది, బయట కనిపించే హ్యాపీనెస్ డిఫరెంట్గా ఉంటుంది. ఇన్నర్ నుంచి రావాలి హ్యాపీనెస్ అనేది. ఏదైతే ఏముంది ఇప్పుడు చాలామంది చెప్తారు, నేను పుట్టాను కదా, నేను పోవడానికి చచ్చిపోవడానికి కూడా రెడీ అంటారు, బట్ ఇన్నర్గా ఎలా ఉంటుంది, నా ఆస్తులు ఉన్నాయి, నా నగలు ఉన్నాయి, లేడీస్ గురించి చెప్తున్నాను నేను, మగాళ్ళైతే ఆస్తులు ఉన్నాయి, నాకు ఈ కార్ కావాలి, నేను ఇది సంపాదించుకోవాలి, ఇలా ఆలోచనలే ఉంటాయి వాళ్ళకి. నిజంగా వద్దు అనుకున్న వాళ్ళ లైఫ్లో ఏంటంటే దే ఆర్ రెడీ టు గివ్ అప్ ఎనీ టైమ్. ఓకే, ఆయన ఇప్పుడు తీసుకెళ్తానంటే కూడా జస్ట్ ఇట్స్ యువర్ బాడీ, ఇట్స్ యువర్ సోల్, యూ కెన్ టేక్ అస్ ఎనీ టైమ్. అది అంటే సాత్విక ఆహారంలో ఉన్న గొప్పతనం అది. అందుకే ఈ ప్రపంచం అంతా కూడా ఎప్పుడైతే వెజిటేరియన్గా మారిపోతారో అసలు ఫుడ్ దొరకదంట. మ్యామ్ యాక్చువల్లీ నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ మీరు అక్కడ అబ్రాడ్లో ఉంటున్నారు, చాలా కంట్రీస్ చూసేసి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ అంటే ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ జనరేషన్స్లో ఎంతమంది దేవుణ్ణి పూజిస్తున్నారు అంటే ఓన్లీ ఫెస్టివల్స్కి మాత్రమే ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు భగవంతుడిని అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీరు అబ్రాడ్ నుంచి ఉండి అక్కడ ఫుడ్ కల్చర్ ఎలా ఉందని చెప్తున్నారు. అసలు యుఎస్లో కావచ్చు, వేరే కంట్రీస్లో కావచ్చు, స్పిరిచువల్ మెంటాలిటీస్ ఎంతమంది ఉన్నారు, నిజంగానే భగవంతుడిని పూజించే వాళ్ళ సంఖ్య ఎంత? నాకు తెలిసినంత వరకు ఇట్స్ ఏ కౌంట్ అండ్ ఫింగర్స్ ఉంటారు ఈ రోజుల్లో. ఎందుకంటే మనిషికి బేసిక్గా తను ఏమనుకుంటున్నాడంటే ఈ భూమి మీద వచ్చాను, నేను ఆనందం కోసం వచ్చాను, అందరికీ తెలుసు అది, ఆనందం కోసం వచ్చాను, ఆనందంగా ఉండాలి, వెళ్ళిపోవాలి, దట్స్ వాట్ దే డోంట్ హ్యావ్. దేర్ ఇస్ ద రిబర్త్ అనేది తెలియదు. ఇది సనాతన ధర్మంలో తప్ప ఎక్కడో చెప్పరు. ఇప్పుడు మనం రోజు ట్రావెల్ చేస్తూ ఉంటాము, మన దైనందిన కార్యక్రమంలో ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది, లేకపోతే ఏదో పడిపోతారు కింద. అంటే ఎగ్జాంపుల్ ఎందుకు పడ్డాము అని ఆలోచిస్తూ ఉంటాం. అంటే మనం ప్రాపర్గా నడవకపోతే పడిపోయారని కొందరు చెప్తారు. దట్ ఈజ్ ఒక కైండ్ ఆఫ్ ఉండొచ్చు, కానీ జరిగేది ఎవరు ఆపలేరు. అది దానికి మీకు స్టోరీ చెప్తాను. ఎందుకు మన వాళ్ళు అని కాదు, ప్రపంచంలో బోల్డ్ అంతమంది భగవంతుని నమ్మట్లేదు ఎందుకు అన్నదానికి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పీపుల్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్. అంటే ఏది ఇంపార్టెంట్ అనేది తెలుసుకోలేకపోతున్నారు. బట్ స్పిరిచువాలిటీ ఈజ్ ద ఫైనల్ డెస్టినేషన్ అని చెప్పడానికి మీకు ఒక చిన్న కథ చెప్తాను నేను. రమణ మహర్షి అంటే అందరికీ తెలుసు కదా, ఎవ్రీవన్ నోస్ హిమ్. హీ నెవర్ స్పీక్ ఇన్ హిజ్ హోల్ లైఫ్ టైంలో కొద్దిసార్లు, వేళ్ల మీద లెక్కబెట్టే అన్నిసార్లు మాట్లాడారట అంతే. ఆయన ఎవరికి ఏమీ చెప్పలేదు. అంత పాపులారిటీ ఎందుకు అంటే ఇప్పుడు ఒక సాధు సంతులు ఏదైనా సన్యాసం, ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఈశయోగా వీళ్ళందరూ ఏంటి
ఒక డబ్బుల కోసం ఉండొచ్చు, లేదంటే డబ్బులు అని చెప్పొద్దు, లేదంటే మన ధర్మాన్ని కాపాడడానికి అని చెప్పొచ్చు. అంటే దే డూ సంథింగ్ టు సొసైటీ అండ్ దే నీడ్ నేమ్ అండ్ ఫేమ్ అని నేను అది చెప్పగలను. అంటే వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఇంపార్టెంటే మన ధర్మం నిలబడాలంటే. ఇన్ దిస్ పాత్ ఏంటంటే రమణ మహర్షి గారు ఏంటంటే ఆయన ఏ రోజు ఎవరికి చెప్పలేదు నువ్వు ఇలా వెళ్ళు అని చెప్పలేదు ఏది కూడా. బట్ ఆయన చేసి చూపించేవారట. ఒకరోజు ఆయన అదంతా అరుణాచలం అంతా అడవి ప్లేస్ కదా, అలా ఇద్దరు శిష్యుడు ప్లస్ ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే శిష్యుడికి ఏమని చెప్తాడంటే నా పంచ, అప్పట్లో ఆయన ఆయన బట్టలు వేసుకునే వాళ్ళు కాదు కదా, జస్ట్ ఏమంటారు ఐ డోంట్ నో దట్, జస్ట్ కట్టుకునేవారు కదా చిన్న గుడ్డ లాంటిది, గోచి లాంటిది. నా గోచి చివర దీన్ని ఇలా తీసేసి ఇవ్వమని అడుగుతాడనమాట. ఆ గురువు అడిగాకనే అతనికి ఏం అర్థం కాదు, ఏంటి అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు అడుగుతున్నాడు, అలా చించి ఏమని అడుగుతున్నాడు అని చెప్పేసి. సరే గురువుగారు చెప్పారు కదా అని చించిస్తాడు. కొంచెం దూరం వెళ్ళగానే ఏమైపోతుందంటే ఒక పెద్ద బండరాయి ఉంటుంది, అది వచ్చేసి ఆయన ఖాళీ అది ఉంటుంది కదా ఫింగర్ ఉంటుంది కదా, దానికి తగిలేసి నీళ్ళు బయటకు వచ్చేసి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది, కట్టుకుంటుంటాడు దానికి. అది ఇవ్వమని చెప్పి శిష్యుడి దగ్గర నుంచి తీసుకొని. అప్పుడు శిష్యుడు అడుగుతాడు, గురువుగారు మీకు అన్నీ తెలుసు కదా, మరి ఎందుకు మీరు ముందు ఆపుకోవచ్చు కదా, జరగకుండా మీకు తెలిసినప్పుడు అని అంటాడు. అని అంటే జరిగేది జరగక మానదు, కర్మలు ఉంటాయి, అంటే దెర్ ఇస్ ద మెసేజ్ టు కర్మలు అనేవి ఉన్నాయి, కర్మ అనుభవించాల్సిందే అని చెప్తాడు. దాంట్లో నేను అనుభవించాల్సింది కాబట్టి దాన్ని ఆపితే మళ్ళీ నేను ట్రావెల్ చేసుకొని దాన్ని 10 వంతులు చేసుకోవాలి, మళ్ళీ నాకు వద్దు ఇవన్నీ, అందుకే నేను ఆపదలుచుకోలేదు, జరిగిపోయింది అని చెప్పేసి చెప్తాడు. మరి ఈ భూప్రపంచంలో ఉన్న వాళ్ళు డబ్బులు కావాలి, ఆనందం కావాలి, హ్యాపీగా తిరగాలి, ఇట్స్ బ్యూటిఫుల్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. బట్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ సంస్కృతి ఏంటి, నువ్వు ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి కదా పీపుల్ మరి, రైట్? అంతా మనీ మైండెడ్ అంటే కాదు కదా. ఈ రోజుల్లో ఒక ఫోన్ చేస్తే కూడా, ఎగ్జాంపుల్ నేను చెప్తాను, అవసరాలు ఉంటే ఫోన్లు మాట్లాడుకుంటారు, అదర్వైజ్ దే వోంట్ కాల్ ఆల్సో. దట్స్ వాట్ కల్చర్ అలా ఉంది. పక్కన ఏం జరుగుతుంది కూడా పబ్లిక్కి తెలియదు, రైట్? అంటే ఈ కల్చర్లో ఎందుకున్నారు అంటే నీ ధర్మం గురించి తెలియనప్పుడు, నీ గురించి నువ్వు తెలుసుకోనప్పుడు యూ నెవర్ బి ఎన్లైట్, రైట్? ఎన్లైట్ అవ్వనప్పుడు ఏంటి లైఫ్ అది అలానే వెళ్ళిపోతుంది, ఇంకా కర్మలు అనుభవిస్తూనే ఉన్నారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎడారి మతాలు ఉన్నాయి కదా, నేను ఎడారి మతాలు అంటాను వాటిని. వి వర్ దేర్, ఒక ముస్లిం రిలీజన్. అంటే ఎందుకు రిలీజన్ గురించి మాట్లాడుతున్నానంటే మనది ఎప్పుడు పుట్టిందో కూడా తెలియదు. సనాతన ధర్మం అనేది పరమాత్ముడి సృష్టి, అదంతే. ఈ మొత్తం భూమండలం అంతా సనాతన ధర్మమే ఉండేది. ఈ ఎడారి మతాలు ఏమని చెప్తారు, ఒక ఈ రిలీజన్స్, ఇన్ని రిలీజన్స్ ఉన్నాయి కదా, ఉన్న రిలీజన్స్ ఏమని చెప్తారు, నువ్వు పాపాలు చేయు నీ మళ్ళీ జన్మ వస్తుంది. భగవంతుడు నువ్వు పాపాలు చేస్తేనంట భగవంతుడు అనుభవిస్తాడంట. ఎందుకు అనుభవిస్తాడు భగవంతుడు అంటే దే ఆర్ మేకింగ్ పీపుల్ ఇన్ రాంగ్ పాత్, రైట్? దానికి ఏంటి, హిందూస్ ఆర్ టార్గెట్ టు దెమ్, రైట్? చూస్తున్నారు కదా ఈ రోజుల్లో హిందూస్ని టార్గెట్ పెట్టి ఇవన్నీ చెప్తూ పాపాలు చేస్తే జన్మ వస్తుందా? జన్మలో మంచి పనులు చేయడానికి మనకు పంపించాడు. ఆయన సృష్టి ఏంటి అంటే ఈ భూమండలం అంతా ఆనందంగా ఉండడానికి, ఒకరికొకరు అంటే సమూహం. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నాం, మనం అందరం కలిస్తేనే ఒక టెలికాస్ట్ చేయగలుగుతాము, ఒక రికార్డింగ్, రైట్? మరి ఇవన్నీ ఎందుకు ఆలోచించరు? అండ్ వన్ మోర్ థింగ్, నాకు అన్ఫార్చునేట్లీ నాకు చాలా బాధేస్తుంటుంది కొన్ని చదువుతుంటే. శ్రీని ఏమంటారు చెప్పనా, ఆవిడ వ్యవసాయ భూమి అంట, మగాడు అంటే ఎడారి మతాలు చెప్పేయి, మగాడంట దాన్ని దున్నడానికి వాడంట. అంటే మన సనాతన ధర్మంలో ఆడదానికి ఎంత విలువిస్తారు, ఎస్ ఆడదాన్ని పూజిస్తారు, అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. అంటే ఇలాంటి వాటి వల్ల అంటే ఇది టార్గెట్ కూడా ఏమైపోయింది, ఓన్లీ హిందూయిజంలో ఉన్న హిందూస్నే టార్గెట్ చేస్తున్నారు, ఎవరిని చేయరు. మరి ఇంతమంది ఉన్నారు, మరి ఒక ముస్లిం కంట్రీకి వెళ్ళి వాళ్ళని మార్చి మరి చూద్దాం, అక్కడ వాళ్ళే కొట్టుకొని చేస్తున్నారు, రైట్? క్రిస్టియన్స్ ఉన్నారు, మరి వాళ్ళు ఇన్ని దేశాలు ఉన్నాయి కదా, మరి అదే చేంజింగ్ ఎనీథింగ్? సో అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఈ మధ్య రీసెంట్గా న్యూస్ చూస్తున్నాం కదా, బలూచిస్తాన్ న్యూస్ విన్నారు కదా, ఏం జరుగుతుంది అక్కడ. పాకిస్తాన్ ఒక రోజు తొందరలోనే 5-6 ముక్కలు అయిపోతుంది. అది ఇట్స్ ఆక్యుపైడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆక్యుపైడ్, రైట్? ఎప్పుడైనా కర్మ అనేది ఎవరైనా అనుభవించాల్సిందే. దిస్ ఇస్ వాట్. ఓకే, అంటే ఇప్పుడు వీళ్ళు చేసే, మీరు తరాల గురించి మీరు ఇప్పుడు మాట్లాడారు కదా, చెప్తూ ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నారు అంటే వీళ్ళు చేసే పాపాలు వాళ్ళ పిల్లలకి వెళ్తాయి అందరికీ. అంటే నీ తరం బాగుండాలి, నువ్వు బాగుండాలి, పక్కన ఏం జరుగుతున్నా మనకు అనవసరం. ఎంతోమంది మనం న్యూస్ చూస్తూ ఉంటాం, బయట రోడ్ల మీద జరుగుతుంటాయి, నరుక్కుంటారు, ఎందుకు ఆపలేరు? వెళ్ళండి 10 మంది కలిసి ఆపాలి మరి వాడిని.
వాడు ఈరోజు ఒకడిని నరికినోడు ఇంకొకరిని కూడా నరుకుతాడు కదా వాడు. మరి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ యూనిటీ, ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ యువర్ కల్చర్, యూ విల్ బి వ్యానిష్. దట్స్ ఇట్. ఓకే, దట్ ఈస్ వాట్. సో ఇప్పుడు మనకి మార్చి వచ్చిందంటే ఖచ్చితంగా కొత్త సంవత్సరం వచ్చిందని ఒక ఆనందంలో ఉంటుంటాం మనం. తెలుగు కొత్త సంవత్సరాది అని మనం పిలుచుకుంటూ ఉంటాము. చాలా పండుగలు మనకి చాలా స్పెషల్, కానీ ఉగాది పండుగ ఏంటంటే ప్రతి ఒక్కరికి చాలా స్పెషల్ అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఉగాది పండుగ గురించి మీరేం చెప్తారు? అట్లాగే యుఎస్ లో ఉన్నప్పుడు సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అసలు? అక్కడ ఉన్న వాళ్ళు అంటే ఇక్కడ ఉండి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఉగాది పండుగ చేసుకుంటారు, కానీ అక్కడున్న వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు ఉగాది పచ్చడి గురించి కానీ ఉగాది పండుగ గురించి కానీ? సో ఉగాది అంటే నేను ఎప్పుడు కూడా, నాకు ఊహ తెలిసి నుంచి కూడా ఐఎమ్ అగెనిస్ట్ ఇంగ్లీష్ న్యూ ఇయర్. నేను ఎవరికి గ్రీటింగ్స్ కూడా చెప్పను, ఎందుకంటే నా కల్చర్ని నేను ఫాలో అవుతాను ఏ రోజైనా. ఎందుకంటే మన కల్చర్ని మనం రెస్పెక్ట్ చేసుకోకపోతే ఎవరు చేయరు. దట్ ఈస్ మై ప్రిన్సిపల్. అక్కడ ఎవడో చెప్తే ఏదో చేస్తాను అంటే దట్ ఈస్ నాట్ ద వే అంటాను. ఉగాది ఎందుకు స్పెషల్ అంటే అక్కడ షడ్రుచులు అంటారు. షడ్రుచులు ఉన్నాయి అంటే మన జీవితంలో కూడా అన్నీ కలిపి వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ మనం ఆస్వాదించాలి. ఏదొచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వేసినా, ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా, ఏదొచ్చినా అంతే, నేను ఏదో చేసి ఉంటాను కర్మ, ఈసారి నుంచి అయినా బాగా బతుకుతాను అని రిలైజ్ అవ్వాలి. రైట్? ఇది దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ అంటాను. ఈరోజు ఇప్పుడు పండుగ వచ్చిందనుకో, ఉగాది పర్టికులర్గా న్యూ ఇయర్ రిజల్యూషన్ అంటారు. ఉగాదికి కూడా ఒక రిజల్యూషన్ తీసుకోవాలి అనుకుంటారు. మరి ఏం తీసుకుంటున్నావు నువ్వు న్యూ ఇయర్ రిజల్యూషన్ అని? పిల్లలకి చక్కగా పంపిస్తారు, పబ్బులకి వెళ్ళు, పార్టీ చేసుకో. ఈవెన్ ఇంట్లో మగాళ్ళు కానీ ఆడాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళ సర్కిల్తో చక్కగా వెళ్తారు, లేదంటే ఫ్యామిలీ అంతా వెళ్ళి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకొని వస్తారు. మరి నీ పండగ గురించి ఎంత చెప్తున్నావు పబ్లిక్కి? రైట్? నేను మాట్లాడేది ఇక్కడ గురించే మాట్లాడుతున్నాను నేను, బయట ప్రపంచం గురించి మనకు ఇప్పుడు వద్దు, బయట దేశాల గురించి. ఎందుకంటే మీరు ఉగాది అన్నదానికి మన కల్చర్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవట్లేదు. పిల్లలకి ఇలా పండగ ఉంటుంది, వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మనం ఇది ఒక్కొక్క, ఇప్పుడు షడ్రుచులు అంటారు, ఇవన్నీ కలిపి ఎందుకు చేస్తున్నారు? ఇది జీవితం అంటే ఇలా ఉంటుంది. పంచాంగం అంటారు. ఏంటి పంచాంగం అంటే? ఇట్స్ రిలేటెడ్ టు సైన్స్. అది సైన్స్ని నువ్వు ఎలా చూస్తున్నావు అంటే జాతకాలు అంటారు, జ్యోతిష్యము, అవన్నీ ఉన్నాయి, నేను నమ్ముతాను ఇవన్నీ కూడా. కాకపోతే దాంట్లో మంచి ఏంటి చెడు ఏంటో తీసుకునే తత్వం నాది. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఇవి పిల్లలకి చెప్పేది లేదు, కానీ హ్యాపీగా వెళ్ళి డబ్బులు స్పెండ్ చేసి బయట తిప్పేసి అందరూ కలిసి ఎంజాయ్ చేసి వస్తారు. న్యూ ఇయర్ బాగుంది, దిస్ ఈజ్ వాట్ కల్చర్ ఇప్పుడు నడుస్తుంది. అందుకే పండుగలు అంటే కూడా అసలు పిండి వంటలు చేసుకోవడానికి ఇష్టపడరు. అట్లీస్ట్ వచ్చిన ఒక పులిహోర ప్యాకెట్లు కొనుక్కొచ్చుకుంటారు బయట నుంచి, కలిపేసుకుంటున్నారు. అంటే దే డోంట్ వాంట్ టు డూ ఎనీ లైక్ ఫార్మాలిటీస్. మనం ఏం చేయాలి అనేది కూడా ఇంట్రెస్ట్ పోతుంది మనుషులకి. ఎందుకంటే దే ఆర్ ఓన్లీ జస్ట్ మనీ మేకింగ్ మిషన్స్ అండ్ దే వాంట్ ఎంజాయ్ దేర్ లైఫ్. తర్వాత ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు? మానసిక రోగాలు ఎందుకు ఎక్కువైతున్నాయి అంటే దిస్ ఈజ్ ఆల్ థింగ్స్ అబౌట్ హియర్. వెస్ట్రన్ కల్చర్ అన్నారు కదా, చెప్పాలంటే మేము చాలా బాగా చేసుకుంటాం పండుగలు. బట్ మాకు అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఓన్లీ ఇన్ వీకెండ్, అది వీక్ డేలో వస్తే కూడా వీక్ డేలో చేసుకోలేము, ఎందుకంటే అందరూ వర్కింగ్ ఉంటారు కదా. అది ఏం చేస్తామంటే ఇంట్లో జస్ట్ అవి ఇవి చేసేసుకుంటారు ఆ రోజు. వీకెండ్ మాత్రం అందరూ కలిసి పాట్లాక్ పెట్టేసుకొని, లేదంటే ప్రోగ్రామ్స్ పెట్టుకొని వీకెండ్ మాత్రం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఈ పంచాంగ శ్రవణం అంటే ఏంటి, అసలు ఏంటి పిల్లలకి అంటే అక్కడున్న పిల్లలకి కల్చర్ తెలుస్తున్నట్టు అనిపించింది నాకు. ఇక్కడున్న వాళ్ళకి తెలియట్లేదు, కానీ అక్కడ ఏంటంటే అందరికీ ఎందుకు అలా తెలుసుకుంటున్నారో కూడా చెప్తారు రీజన్. అందరికీ దూరంగా ఉంటున్నారు. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, అబ్బా నేను అందరికీ దూరంగా ఉన్నాను, అట్లీస్ట్ ఉన్న స్నేహము ఉన్న వాళ్ళతోని బాగుండాలి, నా కల్చర్ ఏంటో నేను నేర్చుకోవాలి అంటే. ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళకి విలువ తెలియదు, అక్కడికి పోయినప్పుడు డిఫరెంట్ పీపుల్తో ఉంటారు కదా, అంటే ఆల్మోస్ట్ వరల్డ్లో ఉండే డిఫరెంట్ పీపుల్తో ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి నా కల్చర్ ఏమంటారు చూడు, నాకు ఇండియన్ అనే వర్డ్ కూడా యూస్ చేయడం ఇష్టం ఉండదు. ఇండియన్ అంటే స్లేవ్, బేసిక్గా ఇండియా అంటేనే స్లేవరీ, దట్ మీనింగ్. అంటే నా దేశంలో నేను అక్కడ చేసుకోకుండా నా దేశంలో ఉన్న పండుగ నేను చేసుకోవాలి అనేది చాలా మందికి అక్కడ ఉంటుంది. అక్కడికి వచ్చినాక కొంచెం పేట్రియాటిజం స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది నాకు. అంటే నేను ఇన్నేళ్లలో నేను చూశాను కదా, మీ కైండ్ ఆఫ్ పీపుల్ మెనీ ఆర్ దేర్. నాకు అది ఒక్కోసారి ముచ్చటేస్తుంది అనమాట. అబ్బా ఇక్కడ చేసుకోకుండా అట్లీస్ట్ అక్కడ మాత్రం దే ఆర్ రెడీ టు డూ అండ్ దే లవ్ టు స్పెండ్ టైమ్ ఆన్ ద డే అని చెప్పేసి. అదే. అండ్ ఇంకొకటి మ్యామ్, బేసికల్గా ఏంటంటే స్త్రీ శక్తి మీరు అంతకుముందు స్త్రీలని ఎలా గౌరవించేవాళ్ళో తెలుసు, అప్పటి వేషధారణ ఎలా ఉందో మనకి తెలుసు. కానీ ఇప్పటికీ కూడా మెన్స్ స్త్రీని అవమానిస్తున్నారు అనేది కొంచెం పక్కన పెడితే స్త్రీలలో కూడా కొంచెం మార్పులు వచ్చాయి.
ఓకే. సోషల్ మీడియా కావచ్చు, డిజిటల్ ప్లాట్ఫామ్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు. ఒకప్పుడు కట్టుబొట్టు చూసి వాళ్ళకి గౌరవం దక్కేది. ఇప్పుడు కట్టుబొట్టు ఎంతవరకు ఫాలో అవుతున్నారంటారు? ఈ కాలం అమ్మాయిలు కావచ్చు, జనరేషన్స్ కావచ్చు, పేరెంట్స్ పిల్లల్ని పెంచే విధానం కావచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా ఆన్ చేస్తుంటే ఎక్స్పోజింగ్ ఫొటోస్తో చాలామంది అదే ఫేమ్ అంటున్నారు, నేమ్ అంటున్నారు. అంటే 16 ఏళ్ల నుంచి వాళ్ళు చేసే ఫోటో షూట్స్ కావచ్చు, వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు ఎంచుకునే విధానం కావచ్చు, తర్వాత ఎప్పటికైనా ఒక కుటుంబానికి వెళ్ళాల్సిందే, ఒక కుటుంబ పెద్దగా ఉండాల్సిందే, ఒక తల్లి అవ్వాల్సిందే, ఒక కోడలు అవ్వాల్సిందే, ఒక భార్య అవ్వాల్సిందే. సో అవన్నీ మర్చిపోయి ఇప్పుడు రైట్ నౌ జరుగుతున్నటువంటి చాలా సిచ్యువేషన్స్ని చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది యాజ్ ఎ స్పిరిచువల్ పర్సన్గా, అలాగే ఒక మంచి తల్లిగా? డెఫినెట్లీ. నేను స్పిరిచువల్ పర్సన్ అన్నావు కదా, ఐ విల్ టెల్ హౌ ఇస్ అవర్ ధర్మ, వాట్ ధర్మ టోల్డ్ అనేది ఫస్ట్ చెప్తాను. మన ధర్మం ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఒక గుడికి వెళ్తే ఎడారి మతాల గురించి తెలుసుకోవాలంటే బుక్స్ చదవాలి. అవన్నీ ఆ బుక్స్లో కూడా ప్రాపర్గా లేదు. ఒకటి చెప్పింది ఉంటుంది, ఇంకొకటి ఏమంటారు, ఇంకో బుక్ చదువుతారు, ఇంకో బుక్లో ఇది రాసింది అంటారు. సనాతన ధర్మానికి బుక్స్ అనేవి లేవు. వేదం ప్రమాణం మనకి. వేదమే ధర్మము. ధర్మం అంటేనే వేదం అక్కడ. అండ్ వేదం నేర్చుకున్న వాడికి జ్ఞానం వస్తుంది. వేదం అంటే ఏంటి, దాంట్లో ఉన్న మనం నేర్చుకునే రోజు జరిగేవన్నీ కూడా మనకి. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, ఎప్పుడో వదిలేసేద్దాం మనం. రీసెంట్గా కోవిడ్ వస్తే ఇక్కడ ఎందుకు జనాలు చనిపోలేదు? బయట కంట్రీలో బోల్డ్ అంతమంది చనిపోయారు కదా, అసలేంటి శవాలు కుప్పలు రైట్. ఇక్కడ ఎందుకు పోలేదు అంటే మన మసాలా డబ్బాలో అంత బాగా డిజైన్ చేసి ఇచ్చారు మనకి, రైట్. దేర్ ఆర్ మెనీ థింగ్స్. ఇది ఒక్కటే కాదు, కోవిడ్ గురించి మాట్లాడుతున్నాం కదా, పండగలు వస్తాయి. పండగలు వచ్చినప్పుడు మామిడాకులు పెట్టుకుంటాము, అండ్ రావి చెట్టు, బిల్వ ఆకులు అంటారు. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆరోగ్యం వృద్ధి కోసం. ఇవన్నీ తమలపాకులు, తాంబూలం అనేది తమలపాకులు పెడతారు కదా, దేనికవి? జీర్ణశక్తిని డెవలప్ చేయడానికంట. ఇంత సైన్స్ ఉంది. అంటే సైన్స్కి సనాతనానికి ఎంత దగ్గర అనుబంధం ఉంటుందంటే, సైన్స్ ఎంత డెవలప్ అయితే సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళు పీపుల్ విల్ కమ్ బ్యాక్. దట్ ఈస్ వాట్ నౌ ఇట్స్ గోయింగ్, రైట్. మెనీ పీపుల్ ఆర్ కమింగ్ బ్యాక్ టు ద సనాతన ధర్మం. మొన్న రీసెంట్గా కుంభమేళా వెళ్తే, కుంభమేళాలో ఎంతమంది ఉన్నారు అక్కడ? బోల్డ్ అంతమంది. వెన్ ఐ వెంట్ దే, రైట్, దెర్ ఆర్ మెనీ పీపుల్, దే వర్ స్టేయింగ్ లైక్ 1 week, 10 days, లేదంటే 20 days, 30 days. దేర్ ఎక్స్ప్లోరింగ్ దేర్ యునో, అంటే ఏంటి సనాతన ధర్మం ఏంటి నేర్చుకోవాలి అని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సనాతన ధర్మం. మన కల్చర్ నేర్చుకోవాలంటే మొదట అందరి తల్లులకి, తల్లి అని ఇందాక అన్నావు కదా, నేను తల్లి కంటే నేనేమంటాను చెప్పనా, ఒక శ్రీమూర్తి, ఒక శ్రీ శక్తి, దానికంటే గొప్ప వర్డ్ అది. అమ్మ అని అంటారు చూడు, అమ్మ అనే పదంలో ఎంతో అర్థం ఉంటుంది. సో ఒక శ్రీమూర్తిగా నేను చెప్పేది ఏంటంటే, పిల్లల్ని తీసుకెళ్ళి మన గుళ్ళని చూపించండి. అవి కూడా పురాతన దేవాలయాలు. ఎక్కడ పురాతన దేవాలయం ఉంటే అక్కడ తీసుకెళ్ళి ఆ స్కల్ప్చర్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మన వరంగల్లో రామప్ప టెంపుల్ ఉంది కదా, ఐ విల్ టెల్. అంటే మన సరౌండింగ్లో ఉన్న ఒక గుడి గురించి మాట్లాడతాను నేను. ఇట్ వాజ్, నాకు ఇప్పటికీ వెళ్ళాలనిపిస్తుంది అక్కడ. సమ్ వైబ్స్ ఆర్ దేర్. అక్కడ చూస్తే ఐ వాజ్ షాక్డ్. ఇంత హై హీల్ వేసుకున్న స్కల్ప్చరు, అంటే శిల్పాలు, అండ్ బ్యూటిఫుల్ డిజైన్ చేసిన ఆర్నమెంట్స్, ఈవెన్ బట్టలు కూడా అంతే. అంటే లేడీస్కి డిజైన్ చేసినవి కానీ, జెంట్స్కి చెప్పుల నుంచి కూడా అసలు ఎంత బ్యూటిఫుల్గా అంటే, మనం అంత బ్యూటిఫుల్గా మనకు డిజైన్ చేసిన కల్చరు ఇవన్నీ మర్చిపోయారు పీపుల్. దే డోంట్ వాంట్ టు. హ్యాపీగా వెళ్తారు, గోవాకి వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు, లేదనంటే వైజాగ్ బీచ్ అంటారు, లేదంటే దెర్ మెనీ ప్లేసెస్, రైట్. ఇక్కడ ఏముంటే అవి అన్నీ వెళ్ళొస్తారు. బట్ మన కల్చర్ పక్కన ఉన్నది కూడా చూపించారు పబ్లిక్కి. అంటే నేను ఇది చూశాను, మీరు వెళ్ళి చూసి రండి అని చెప్పడం కూడా రాదు. దిస్ ఈజ్ వాట్ అవర్ కల్చర్ గోయింగ్ ఆన్ నౌడేస్. సో ఇలాంటివన్నీ మొదట అలవాటు చేయండి పిల్లలకి. నీ పిల్లలు నువ్వు చెప్పే నీ సంస్కృతిని నువ్వు నేర్పిస్తే నీ పిల్లలు నిన్ను ప్రేమగా చూసుకుంటారు. ఒకరోజు నీకు మంచంలో పడితే కూడా నిన్ను వచ్చి పలకరిస్తారు. నీ సంస్కృతి నువ్వు నేర్పించినప్పుడు నువ్వు ఎలా వాళ్ళు నిన్ను రెస్పెక్ట్ చేస్తారు? డబ్బులు చూసి రెస్పెక్ట్ చేయడం అది కాదు. నా దృష్టిలో డబ్బులు చూసి రెస్పెక్ట్ చేసేవాడు వెధవ, వాడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా. నీ సంస్కృతి నేర్పించినప్పుడు నీతో ప్రేమగా ఉంటారు అంటాను నేను. డబ్బులతోనే మనుషులు ఉంటున్నారు కదా, దిస్ ఈజ్ వాట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ యు ఆస్క్ మీ, అక్కడ కూడా ఎలా ఉంటారు అని అన్నావు కదా, దట్ ఈస్ వాట్. కల్చర్ ఎలా ఉంటుంది అన్నావు కదా. అక్కడ ఏంటంటే పద్ధతిగా
వీకెండ్ వచ్చిందనుకో బాగా రెడీ అవుతారు అందరూ, లేడీస్ అంతే, చక్కగా నగలు వేసుకుంటారు, చీరలు కట్టుకుంటారు, టెంపుల్స్కి వెళ్తారు. అక్కడ ఏంటంటే మనుషులు దొరకరు కదా, మనమే చేసుకోవాలి. ఒక గుడికి వెళ్తే ఏమంటారు, సప్లై ఫుడ్ అందరికీ సర్వ్ చేయడం మనమే, అక్కడ దేవుడి దగ్గర క్లీన్ చేయడం మనమే. అక్కడ ఆ కల్చర్ ఒకటి బాగా అలవాటు చేసేసుకున్నారు. పిల్లలకు కూడా యాక్టివిటీస్ నేర్పిస్తూ ఉంటారు అన్నీ. ఓకే, దట్ ఈస్ ద బ్యూటీ. అంటే మన కల్చర్ని మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ మన సంస్కృతి మనకి దారి చూపిస్తుంది అంటాను, ఏ విషయంలో అయినా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫోన్ ఆన్ చేస్తుంటే ఇన్స్టాగ్రామ్ అందరికీ ఇక్కడ ఫేమస్. ఇన్స్టాగ్రామ్ లేనిదే డే జరగట్లేదు. యూఎస్ లో కూడా అలాగే ఉంటుందా? యాక్చువల్గా చెప్పాలంటే యూఎస్లో చాలా తక్కువ యూజ్ చేస్తారు ఫోన్స్. ఓకే, దే వోంట్ టాక్ ఈవెన్ ఇన్ వీక్ డేస్, ఓన్లీ వీకెండ్స్ దే విల్ స్పీక్ విత్ అదర్ ఓకే పీపుల్. అది కూడా అర్జెంట్ ఉంటే మాట్లాడారని చెప్పట్లేదు, బట్ ఫోన్ చాలా లిమిట్గానే యూజ్ చేస్తారు అక్కడ. మన ఇక్కడ ఉన్నట్టయితే ఉండదు. ఇందాక బట్టల గురించి అన్నావు చూడు, నువ్వు నీ సంస్కృతి చెప్పనప్పుడు అమ్మాయిలు ఎబ్బెట్టుకునే బట్టలు వేసుకుంటారు, రైట్? నువ్వు చెప్పాలి, నువ్వు ఎలా ఉండాలి అనేది నేర్పించాలి. మరి నువ్వు ఇంట్లో నువ్వు ఇలా ఉంటే మాత్రం అసలు డబ్బులు కూడా ఇవ్వం నీకు, చదివించమని చెప్పాలి. తప్పే ఉంది అమ్మాయిలకైనా, అబ్బాయిలు కూడా అంతే. నువ్వు ఇప్పుడు వాడు సిగరెట్ తాగుతానంటే నువ్వు పాకెట్ మనీ అని ఇస్తావు, లేదంటే వాడు డ్రింక్స్ చేస్తానంటే దట్ ఈస్ యువర్ ఫాల్ట్. వాడు ఏం చేస్తున్నాడు ఏంటి అనేది నువ్వు అబ్జర్వ్ చేస్తుండాలి. అబ్బాయి ఎలా ఉంటున్నాడు, అమ్మాయిలతో రెస్పెక్ట్గా ఉంటున్నాడా, నువ్వు చెప్పాలి కల్చరు. నువ్వు చెప్పనప్పుడు నువ్వు ఇంట్లో తల్లిదండ్రులు కంటారు, చక్కగా కంటారు, మరి వాళ్ళని చూసుకోవాలి కదా. డబ్బులు సంపాదించుకుంటారు హ్యాపీగా, లేడీస్ అయితే సీరియల్ చూస్తూ కూర్చుంటారు, లేదంటే కిట్టీలకు వెళ్తారు. దిస్ ఈజ్ వాట్ అవర్ కల్చర్ గోయింగ్ ఆన్ నవ్ డేస్. ఇవన్నీ ఉన్నప్పుడు ఎప్పుడు నేర్చుకుంటారు పిల్లలు ఇంకా? అందుకే ఒక సామెత ఉంటుంది చూడు, మొక్కై వంగనిది మానై రంగున అంటారు. నువ్వు చిన్నప్పుడు నేర్పించినప్పుడు వాళ్ళ తర్వాత ఎలా నేర్చుకుంటారు అనుకుంటున్నావు నువ్వు కల్చర్? మ్యామ్, ఇప్పుడు ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో కుంభమేళ మీరు ఆల్మోస్ట్ వెళ్ళారు, కానీ చాలా మంది ఏంటంటే కుంభమేళాలో అఘోరాలు చూసామని చెప్పారు. అని మీరు ఏకంగా అఘోరాతో బ్లెస్సింగ్ తీసుకున్నారు, మాట్లాడారు. అంటే అఘోరాలు మాట్లాడరట జనరల్ గా ఎవరితో కూడా. అంటే అఘోరాకి నిజంగానే శక్తి ఉందంటారా? అఘోరాలు ఏదైనా చెప్తే అది జరుగుతుందంటారా? అసలు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతూ ఉన్నా కదా, ఐల్ గెట్ దట్ వైబ్స్. ఎలా ఉంటుందంటే బాడీ ఒక లాంటి ఫీలింగ్ వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే వాళ్ళతో జస్ట్ ఒక మూమెంట్ అక్కడ కూర్చున్నా కానీ ఇట్ విల్ పాస్. మనం పాజిటివ్ ఎనర్జీ అన్నాం, ఒక దగ్గర కూర్చున్నప్పుడు అది పాస్ అవుతుంది అంటారు. సో సిమిలర్లీ ఐ సీన్ దట్. వాళ్ళు నిజంగానే బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయి. వాళ్ళు ఎవరిని కలవరు, మాట్లాడరు. ఎవరిని కలుస్తారు అంటే ఇఫ్ దే ఆర్ ప్యూర్ సోల్, అంటే మనసులో ఏమీ పెట్టుకోవద్దు. చాలామంది ఏం చేస్తారు, ఒకరిని కలవాలనుకున్నారనుకో, వెళ్ళేసి ఏమంటారు, నాకు ఈ కోరిక ఉంది తీర్చమని అడుగుతారు. కోరికలు కూడా నిస్వార్థంగా ఉండాలంట. బట్ మనుషులకి ఏంటి, నాకు ఇది కావాలి, నాకు చెయ్యు స్వామి. గుడికి వెళ్తారు, గుడికి వెళ్తే భగవంతుడిని ఏమని కోరుకోవాలంట చెప్పనా? మాట్లాడుతూ అంటారు, నువ్వు కూడా కోరుకుంటావు కదా అంటే, నేను అలా కోరుకోను. తండ్రి నన్ను ఎప్పుడైతే నా ఏమంటారు చూడు, నా భవబంధాల నుంచి నన్ను బయట ఇయ్యు అని కోరుకుంటాను. ఎందుకంటే కృష్ణయ్య పుట్టింది కూడా భవబంధాల సంఖ్యల నుంచి బయటపడి పుట్టినోడు. గాట్ మై పాయింట్? ఆయన ఎవరు వద్దనుకొని ఒక చెరసాలలో పుట్టినాడు. కన్న తల్లిదండ్రులు కూడా అతన్ని చూడలేదు, రైట్? తీసుకెళ్ళిపోయి ఎక్కడ ఒక మారుమూల రారాజుగా బతకాల్సినోడు ఒక పశువుల కాపరిగా బతికినాడు ఆయన. అంటే అంత సింప్లిసిటీ ఎంతమందికి ఉంటుంది ఆ సింప్లిసిటీ? అంటే ఆయనని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఎలా ఉంటుందంటే దే లైక్ టు బి సింపుల్, దే లైక్ టు లీడ్ సింపుల్ లైఫ్ అండ్ దే వాంట్ టు జస్ట్ గో అవే. సో అలా మనం గుడికి వెళ్తే కూడా అంతే, ఈ భూమండలాన్ని అంటే ప్రపంచానికి మంచి చేయి తండ్రి అని కోరుకొని రావాలట. దాంట్లో నేను ఒక చిన్న ఏమంటారు ఇసుకరేను అంత, నేను ఈ ప్రపంచం బాగుంటేనే నేను బాగుంటాను కదా తండ్రి, పాపాలను తగ్గించు తండ్రి, వాళ్ళని మంచి దారిలో తీసుకెళ్ళాలని కోరుకోవాలట. ఇప్పుడు మన చుట్టూతో ఉంటారు, నేనైతే అలానే ఎవరైనా రాంగ్గా మాట్లాడినారనుకో, మన గురించి ఇప్పుడు అపార్థం చేసుకున్నా, మన గురించి కమెంట్ చేసినా, లేదంటే మనని బాధ పెట్టినా, నేను అనుకుంటాను, అడుగుతాను, తండ్రి వాళ్ళ మనసు మార్చు తండ్రి, వాళ్ళు తప్పుగా వెళ్తున్నారు తండ్రి అని చెప్పేసి వాళ్ళని రియలైజ్ చేయు. లైఫ్ ఇప్పుడు నన్ను అన్నట్టు ఇంకొకరిని కూడా అంటారు కదా వీళ్ళంతా కూడా, రైట్? ఇది మనం కోరుకోవాలంట. దిస్ ఈజ్ వాట్. అయితే అక్కడ నాకేంటంటే ఇట్ వాజ్ అమేజింగ్ అనిపించింది నాకు. బేసిక్గా కుంభమేళా వెళ్తే ఫుల్ మంచి స్నానం చేయాలి, నీటిలో మునిగి రావాలి అనేది పీపుల్ కాన్సెప్ట్, రైట్? అంటే ఇది ఇంకా ఈసారి వచ్చింది నెక్స్ట్ రాదు అన్న టైప్లో పబ్లిక్ వెళ్ళిపోయారు, చూసారు కదా. కుంభమేళా అంటే అదొక సమూహము, ఒక పాజిటివ్ వైబ్స్
క్రియేట్ చేసేది అది. దేర్ ఇస్ స్టోరీ. ఆ స్టోరీ చెప్పాలంటే లాంగ్, కాకపోతే అక్కడ జ్ఞానం ఆర్జించడానికి వెళ్ళాలంట. మరి జ్ఞానం ఎవరు ఆర్జించట్లేదు అక్కడ. వెళ్తారా, హ్యాపీగా తింటారా, నీటిలో మునిగి వస్తారా, చుట్టుపక్కల ఉన్నాయని చూసుకుంటారు, వచ్చేస్తారు. జ్ఞానం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? సమ్ పీపుల్ దే డెడికేట్ దర్ లైఫ్ ఫర్ ద వరల్డ్. వాళ్ళు ఎవరు అంటే అఘోరాలు అనుకోవచ్చు, సాధు సంతువులు అనుకోవచ్చు, యోగులు అనుకోవచ్చు, అండ్ ఈవెన్ నాగసాధువులు అంటున్నాం కదా, వీళ్ళని సాధువుల కిందకే వస్తారు వీళ్ళంతా. వీళ్ళందరి నుంచి మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి అంటే వాళ్ళని వెళ్ళి కలవాలి. అక్కడ వాళ్ళు సపరేట్గా, ఇప్పుడు పాలకుడు సరిగ్గా ఉన్నారు కదా మనకి, హిందుత్వవాది అంటారు. ఆయన హిందుత్వవాది కాదు, ఆయన ఒక అవతార పురుషుడు. ఈ ప్రపంచాన్ని విశ్వగురువు చేయడానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆయన. పరమాత్ముడు ఎక్కడో లేడు, ఇక్కడే తిరుగుతున్నాడు. చాలా మందికి తెలియదు అది. సో అలాంటి ఒక అవతార పురుషుడు ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇంకో అవతార పురుషుడు తోడై అక్కడ ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వచ్చే విధంగా అంత బ్యూటిఫుల్గా చేశారు రీసెంట్గా, రైట్? అక్కడ ఇంకొకటి ఏంటంటే వాళ్ళందరికీ ఆశ్రమాలు పెట్టారు సపరేట్గా. మనం వెళ్ళి వాళ్ళని కలిస్తే, వాళ్ళతో మాట్లాడితే చాలా విషయాలు తెలుస్తాయి. నువ్వు తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్నప్పుడు బోల్డ్ అని క్వశ్చన్లు అడగచ్చు. లైక్ దట్ ఐ వెంట్ దేర్. సో అలా వెళ్ళినప్పుడు సో జస్ట్ మాట్లాడుతూ వాళ్ళు ఎప్పుడు హరహర మహాదేవ్ అంటుంటారు. దే అంటే ఏదో చాంటింగ్ చేసుకుంటానే ఉంటారు. నేను వెళ్ళేసి హరే కృష్ణ. మరి నేను కృష్ణుడు, శివుడు, కేశవులు ఒకరే. నేను నా కృష్ణుడు అలవాటు కాబట్టి హరే కృష్ణ అని చెప్పేసి అక్కడికి వెళ్ళగానే బాబాజీ హరే కృష్ణ అనగానే ఆసక్తే బాబాజీ అని అడిగినాను అనమాట. ఎందుకంటే వాళ్ళు రానివ్వరు అలా. బయట సక్తే బాబాజీ అని అడిగాను. ఆవో బేటీ ఆవో అని పిలిచాడు అనమాట. పిలవగానే అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. క్యాచ్ అయ్యే బేటీ అని అడిగాడు. అంటే లోకం అందరూ అంతే కదా. ఇప్పుడు ఇందాక అనుకున్నాను చూడు, గుడికి వెళ్తే ఏంటి, నీకేం కావాలని కోరుకోవడానికి వస్తావు, అది పరమాత్ముడికి కూడా తెలుసు. కానీ నిస్వార్థంగా నువ్వు అడగట్లే కదా, నేను సేవ చేయాలి, నేను వెళ్ళిపోవాలి అని ఎంతమంది ఉంటున్నారు. అడగగానే కుచ్ భీ నహీ బాబాజీ, మేరకు ఏకీ హే మన్మే అని చెప్పాను అనమాట. అనగానే క్యా హే బోలో బేటీ అంటే ఆప్కు పూరా పతా హే, మై సునాతా ఆప్కు పూరా పతా హే అని అన్నాను అనమాట. అంటే పూచో బేటీ అని అన్నాడు. పూచో ఆప్కు క్యా చాహియే పూछे तो मैं बोलते मेरे को सनातन धर्म रक्षा करने के लिए मेरे को आशीर्वाद दे दो అని అన్నాను. He was telling immediately they never touch the people, right? జస్ట్ he was putting, ఇక్కడ వాళ్ళ దగ్గర ఏంటంటే పికాక్స్ తో చేసిన ఇలా ఉంటాయి, టచ్ చేస్తారు వాళ్ళు, మనుషుల్ని టచ్ కూడా చేయరు. He was immediately putting his ఏమంటారు చేత్ పెట్టేసి బేటీ హమేషా ఆప్ కర్ సక్తే, ఆప్కో ఓ పవర్ బి హే చెప్తున్నాడు అనమాట. ఆరా అంటారు కదా వాళ్ళు, కర్లో బేటీ చావ్ కర్లో అని అన్నాడు అనమాట. అన్న తర్వాత నేను ఇంకా స్టార్ట్ చేసి ఐ మెట్ మెనీ పీపుల్. క్వశ్చన్స్ అడిగితే నాకు ఎంత అమేజింగ్ అనిపించిందంటే, నాకు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు అక్కడే పుట్టి పెరిగినారు ప్రయాగలో. వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసారట. వాళ్ళు మరి ఇంతమంది లక్షల మంది వస్తారు కదా, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు అనేది క్వశ్చన్ లోకల్ పీపుల్ కూడా ఉంటుంది అనమాట. అలా వచ్చి అలా వెళ్ళిపోతారు కదా. ఒక 3 kilometers తర్వాత వాళ్ళు వ్యానిష్ అయిపోయేవాళ్ళట. వీళ్ళు బైసికల్స్ వేసుకొని వెళ్ళేవారట చూడ్డానికి. తర్వాత చూస్తే అసలు ఏమీ ఉండదు అక్కడ. దట్ ఈస్ వాట్ ఇట్ హ్యాపెండ్. నేను అదే క్వశ్చన్ అడిగాను నేను ఆయన, బాబాజీ ఆప్ కిదర్ సే ఆతే, కైసా ఆతే ఇదర్ అని అడిగాను. మేరా దోస్తో బోలాతా ఆప్తో నై కుచ్, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆప్ నై దిక్కాతే బోల్ రాయే అని అనగానే ఓ సయ్యే బేటీ అని చెప్తున్నాడు. వీళ్ళంతా ఎక్కడంటే మేము ఎక్కడెక్కడో ఉంటాము, హిమాలయాస్, రిషికేష్, హరిద్వార్ అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తాము. ఇది ఎందుకు అంటే ఇక్కడ ఈ కుంభమేళా అనేది మాకు ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఒక పాజిటివ్ ఇది చేయడానికి మేము అందరం వచ్చి వెళ్తాము. ఇక్కడికే ఎందుకు వస్తారు మీరు అని అడిగాను అనమాట. చెప్పాడు. చెప్పేసి ఎలా వస్తారు అంటే, అంతే మేము ఎలా రావాలి, సూక్ష్మ ప్రయాణం అంటారు కదా, సో విల్ కమ్ బై ఎయిర్ అని చెప్తున్నాడు అనమాట. ఓకే, అలా వెళ్ళిపోతాము అంటే నేను ఒకటే చెప్పా, సో మరి మీరు ఇవన్నీ జస్ట్ గివ్ అప్ చేస్తారు, బట్టలు వేసుకోరు కదా మీరు, మీకు చలి అనిపించదా అని అడిగాను. వీడియోస్ చూసాం కదా కొన్ని మనం, ఏమీ లేకుండా హిమాలయస్తో తిరుగుతూ అంటే ఏమీ అనిపించదు, మేము పిండ ప్రదానం చేసేసుకుంటాము, ముందే పిండ ప్రదానం చేసేసుకుంటారు వాళ్ళు, దే గివ్ అప్ దర్ లైఫ్ కదా, ఇంకా దే ఆర్ గోయింగ్ అంటే దే వాంట్ టు బికమ్ ఏ శివుడికి వాళ్ళు ఏంటంటే ఒక శిష్యులుగా, అంటే ఆయనకి దే ప్రే ఫర్ హిమ్, అంతే, దట్స్ ఇట్. ఇంకా సో అలా మేము ఇంకా గివ్ అప్ చేసేస్తాం కాబట్టి
మాకు ఏది ఉండదు అంటే నేను అడిగాను, మీరు ఏం తింటారు ఫుడ్ అని అడిగాను. నేను 1 వీక్ అయింది, ఏమీ తినలేదని చెప్తున్నాడు ఆయన. దే హ్యావ్ దట్ పవర్, రైట్? మనం కొంచెం ఇప్పుడు ఎండ్ వచ్చింది అనుకో, హే ఎంత ఉక్కగా ఉంది అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాం, రైట్? మనకి ఇమీడియట్గా అబ్బా ఏసీ ఉంటే బాగుండు, ఫ్యాన్ ఉంటే బాగుండు అని అనుకుంటాం. చలేసింది అనుకో, హే ఐఎమ్ ఫీలింగ్ సో కోల్డ్ అనేస్తుంటాం. మరి వాట్ అబౌట్ దెమ్? థింక్ ఆఫ్ దట్. అంటే ఇంత గొప్ప సంస్కృతిలో నుంచి వచ్చినావు, మరి మన సంస్కృతి ఎక్కడ పోతుంది మరి? ఐ సీన్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. నేను కుంభమేళా వెళ్ళొచ్చిన వాళ్ళని చూసి కూడా భలే నవ్వుకున్నాను. లేడీస్, నా ఫ్యూ ఆఫ్ మై రిలేషనే రిటర్న్ వస్తుంటే వాళ్ళు అయిపోయింది స్నానం చేసి, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. స్నానం చేసినాక ఎక్కడున్నామంటే స్నానం అయిపోయింది, ఇప్పుడే రెస్టారెంట్కి వచ్చినాం, నాన్ వెజ్ ఆర్డర్ చేసుకున్నాం అని చెప్తుంది ఆవిడ. ఐ వాజ్ షాక్డ్. నువ్వు ఎక్కడికి వెళ్ళినావు, నువ్వు నాన్ వెజ్ ఏంటి అసలు? అంటే నువ్వు టైంపాస్కే కదా వెళ్ళింది, డబ్బులు ఉంటున్నాయి, హ్యాపీగా తిరిగి రావాలి అంతే. అందరూ చెప్తున్నారు, మనం వెళ్ళాలి అంతే. ఆ కల్చర్ మానుకోమని చెప్తాను నేను. నువ్వు థింక్, ఎందుకు వెళ్తున్నావు, అసలు ఏంటి, ఏం చేయాలనుకుంటున్నావు అక్కడ, అబ్జర్వ్ చేయి పీపుల్ అక్కడ. అంటే హౌ దే ఆర్ హెల్పింగ్ అండ్ పీపుల్ ఏంటి, ఎంత డివోషన్గా ఉన్నారు అక్కడ పీపుల్. మెనీ పీపుల్ వర్ నిజంగా ఎంత అంటే ఒక ఏమంటారు చూడు, డివోషన్లో ఉండిపోతారు. భక్తి పరంగా నేను అబ్జర్వ్ చేశాను పీపుల్ని. వాళ్ళకి పాపం డబ్బులు కూడా ఉండవు, జస్ట్ అంటారు చూడు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అంటారు కదా కొందరిని. అలా డబ్బులు లేకున్నా అక్కడికి వచ్చి, అంటే ఏం చేయడానికి వాళ్ళు వచ్చారు అంటే అక్కడ తెలుస్తుంది. అంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్ అనేది వాళ్ళ నుంచి మనం అబ్జర్వ్ చేయొచ్చు. అది అంటే అంత డివోషన్గా వాళ్ళు స్తోత్రాలు చదువుకుంటూ స్నానం చేయడం కానీ, ఇట్ వాజ్ అమేజింగ్ అనిపించింది నాకు. ఇప్పుడు మనం చాలా రోజుల నుంచి ఏంటంటే ఏదైనా ఒక టాపిక్ వస్తే అందరూ మాట్లాడుకుంటుంటారు, అది ఏదైనా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వాట్ ఎవర్. బట్ కొన్ని డేస్ నుంచి మాత్రం సునీత విలియమ్స్ గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు స్త్రీ శక్తి అంటే ఏంటో తెలుసుకునే సిచ్యువేషన్స్ మనకి రైట్ నో కనిపిస్తూ ఉంటాయి. సో మీరేం చెప్తారు అసలు రైట్ నో? ప్రతి ఒక్కరూ సునీత గారి గురించే మాట్లాడుతున్నారు. మార్నింగ్ ఇన్స్టాగ్రామ్ నేను ఓపెన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు, ట్వీట్ చేశారు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ ఆవిడ గురించే మాట్లాడుతున్నారు. స్త్రీ శక్తి అని అంటున్నారు కదా, అది ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఒక ఇంట్లో. ఇప్పుడు ఒక మగపిల్లాడిని కంటారు, మన ఇంట్లో జరిగే దాని గురించే చెప్తాను. అమ్మాయిని అబ్బాయిని కంటారు, అబ్బాయికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు, అమ్మాయికి నువ్వు వద్దులే నేను పెళ్లి చేసి పంపిస్తాను, నువ్వు చాలు, ఇంత చదువుకుంటే చాలు. అంటే ఇప్పటికీ ఉన్నారంటే ఇప్పటికీ దెర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ లైక్ దట్. ఆడపిల్లని ఎంకరేజ్ చేస్తే ఎలా ఉంటుందంటే దే కెన్ రీచ్, లైక్ యునో స్కై ఈజ్ ద లిమిట్ అంటారు కదా, దే కెన్ డూ ఎనీథింగ్. మగాడికి లేని పవర్ ఆడదానికి ఉంటుందంట. ఎందుకంటే ఆడదానికి పరమాత్ముడు అన్ని ప్లేసెస్లో ఉండలేక పరమాత్ముడు ఒక స్త్రీని సృష్టించాడట. ఆవిడ చేయగలిగితే ఏదన్నా చేయొచ్చు, అంత సహనం ఇచ్చాడు, అందరినీ కలుపుకుపోయే గుణం ఇచ్చాడు. అలాగే ప్రేమతత్వము, ఆడదంటేనే ప్రేమ. ఇప్పుడు భూమాత ఉంది, భూమాత ఏంటి, ఇంతమందిని మోస్తుంది, ఆమె దుర్మార్గుల్ని మోస్తుంది, మంచి వాళ్ళని మోస్తుంది. మరి ఆమెకి ఎంత సహనం ఉండుంటుంది. మన పురాణాలలో ఎన్నో చదివాము. విష్ణువుని మొర పెట్టుకుందంట, మహావిష్ణువుని వెళ్ళి నాకు ఈ దుర్మార్గుల్ని ఏరి పారేసేయి అంటేనే మనకు అవతారాలు వచ్చాయి. మరి ఇంత స్త్రీ శక్తి అని అంటున్నారు కదా, ఆవిడ అక్కడి వరకు వెళ్ళిందంటే ఆవిడ వెనక్కి ఎంతమంది వర్క్ చేసి ఉంటారు. వాళ్ళ అమ్మ ఉండొచ్చు, నాన్న ఉండొచ్చు, వాళ్ళ కుటుంబం ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, భర్త ఉండొచ్చు. ఆవిడని అంతవరకు ఎంకరేజ్ చేశారు కాబట్టి షీ రీచ్డ్ హర్ హైట్స్. మరి ఇంత టాలెంట్ ఉన్న అమ్మాయిలు బోల్డ్ మంది ఉంటున్నారు. నేను ఇప్పుడు బయటకు వచ్చాను, నేను చేయాలనుకుంది నాకు ఎప్పటి నుంచే ఉండేది ఇది. ఈ రోజు ఎందుకు వచ్చాను నాకు కొన్ని ఉంటాయి రెస్ట్రిక్షన్స్. ఎందుకంటే చెప్పాలి కదా, మనం మంచి మాట్లాడినా, స్త్రీ శక్తి గురించి మాట్లాడితే నాకు ఎలా ఉంటుందంటే ఓపెన్గా చెప్పాలని ఉంటుంది. ఎవరేమనుకున్నా మన దైనందిన జీవితం గురించే చెప్పాలి. ఏమంటారు, అక్కడ కామెంట్స్ రాంగ్గా పెడతారు, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, ఏదేదో చేస్తారు, వెళ్ళొద్దు అని రెస్ట్రిక్ట్ చేసేవాళ్ళు ఈ సొసైటీలో బోల్డ్ మంది ఉంటారు. ఏమంటారు చూడండి, నా వాళ్ళు అంటే నన్ను కన్న వాళ్ళు ఉండొచ్చు, నన్ను పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉండొచ్చు, నేను కన్న పిల్లలు ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఇలాంటి బోల్డ్ అని ప్రశ్నలు ఉంటాయి. నన్ను అడుగుతూ ఉంటారు, అమ్మ సొసైటీ బాగాలేదు ఇలా ఉంటారు అని చెప్పేసి. కానీ మనం ఒక్కటే జన్మ, ఈ జన్మలో కాకపోతే మళ్ళీ జన్మలో మనం వస్తామేమో. కాకపోతే ఈ జన్మని మనం సార్థకత చేసుకోకపోతే, మంచి చేయాలనుకున్నది కూడా చేయకుండా వెళ్ళిపోతే ఏమున్నట్టు. ఇంకా అందరిలాగా రోజు ఇంట్లో అందరూ ఏం చేస్తారు, వంట చేసుకుంటారు, హ్యాపీగా తింటారు, స్నానం చేస్తారు, ఇంత బయట తిరిగి వస్తారు. ఆడళ్ళంతే, మగాళ్ళంతే, పిల్లలంతే.
అందరికీ కుటుంబం ఉంటుంది, ఇవన్నీ వ్యవస్థ అంతా ఉంటుంది. మరి నువ్వు ఏం చేస్తున్నావని నువ్వు తెలుసుకోవాలి కదా. ఆ రోజుల్లో మధ్యతరగతి కుటుంబాలు డబ్బులు లేకపోతే ఎలా సర్దుకునేవాళ్ళు? చాలా తెలివిగా పిల్లల్ని, అంటే డబ్బులు లేకపోతే కూడా ఏం చేసేది తల్లి, గోల్డ్ పెట్టి బంగారం బ్యాంక్లో పెట్టి లేదంటే అమ్మేసి పిల్లల్ని చదివించుకునేది. అంత తెలివైన ఆడది ఉండేది. అంటే చదువు ఇంపార్టెంట్, జ్ఞానం ఇంపార్టెంట్ అని తెలిసిన ఆడవాళ్ళు బోల్డ్ మంది నేను చూసాను. నేను ఇలాంటి సొసైటీలో ఉన్నప్పుడు ఒక స్త్రీ బయటకు వచ్చేదన్నా చేస్తుంది అంటే ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ చేయొద్దు. లేదంటే మూసుకొని కూర్చోండి, మాట్లాడొద్దు ఏది కూడా. అంటే నేను చెప్పేది ఎవరి గురించో మాట్లాడలేదు, ఎడారి మతాల గురించి నాకు అనవసరం. అక్కడ ఎవరు కామెంట్స్ పెడుతున్నారో తెలుస్తుంది, ఎవరేం మాట్లాడుతున్నారు, ఆడాలైనా మొగాలైనా. అట్లీస్ట్ నువ్వు ఈ సొసైటీలో ఉన్నావంటే స్ప్రెడ్ ఓన్లీ పాజిటివ్. అండ్ ఇంకొకటి స్పిరిచువల్ థింగ్, ఇది ఒక ఆధ్యాత్మికత గురించి మాట్లాడినప్పుడు ఎవరిని కమెంట్ చేయొద్దు. అలాగే స్త్రీ శక్తి, స్త్రీ ఎంత పైనకి ఎదిగితే ఆ ప్రపంచం కూడా అంత సురక్షితంగా ఉంటుంది. అందుకే ఆడదాన్ని ఏమన్నారు అప్పట్లో పూజించేవాళ్ళు, ఎత్ర నార్యస్తు పూజ్యంతే స్రవంతే తత్ర దేవత అన్నారు. అంటే ఏంటి, నువ్వు మంచి మనసున్న ఆడదాన్ని కష్టపడితేనంట వాడు ఏమంటారు నరకంకి వెళ్ళిపోతాడంట. అది ఒక్క జన్మ కాదు, 100 జన్మలు ఎత్తుతాడట. ఉంటారు ఆడవాళ్ళందరూ మంచాలు ఉన్నారని నేను చెప్పను, వాళ్ళ సెల్ఫ్ దీనికోసం చేసే వాళ్ళు ఉన్నారు. ఒక కుటుంబం ఉంటుంది, కుటుంబంలో కుటుంబ వ్యవస్థలో మనకి నచ్చినవి ఉంటాయి, నచ్చనివి ఉంటాయి. సర్దుకొని పోవాలి. నాకు వీళ్ళొద్దు, నేను వీళ్ళతోనే ఉంటాను. నేను చూశాను, నా కళ్ళతో చూశాను, విన్నాను. ఎలా ఉంటుందంటే భర్త సైడ్ వాళ్ళనేమో అసలు చెప్పని కూడా చెప్పరు, భర్త సైడ్ బంధువుల గురించి కూడా చెప్పరు, భార్య సైడ్ వాళ్ళనేమో నా వాళ్ళు అని పిల్లలకి చెప్తారు. అంటే నువ్వు ఏం సంస్కృతి నేర్పిస్తున్నావు? స్త్రీ శక్తి గురించి మాట్లాడుతున్నాం కదా, నువ్వు అందుకే జ్ఞానం నేర్చుకో. ఫస్ట్ నువ్వేంటి నేర్చుకో. నువ్వు కిట్టీలోకి వెళ్తావు కదా, అక్కడికి ఇక్కడికి వెళ్తావు కదా, స్త్రీ శక్తి గురించి మనం మాట్లాడినప్పుడు ఈ మాట చెప్తున్నాను. ఒక సినిమాకి వెళ్తావు, ఒక రిసార్ట్కి వెళ్తావు, ఇవన్నీ బాగా ఉంది. మరి నువ్వు ఈ భూమి మీద పుట్టినప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఒక మంచి పని చేస్తున్నావా? నేనేం చేయాలి? ఓకే, నా పిల్లల్ని పెంచుకున్నాను, ఇంట్లో అన్ని సర్దిద్దుకున్నాను, నేనేం చేయాలి అనే ఆలోచన కూడా ఆడదానికి ఉండాలి అంటాను. అంటే కుటుంబంలో ఒక గొడవ వచ్చింది అనుకో, అది ఆడవాళ్ళ వల్లే జరుగుతూ ఉంటుంది, రైట్? మనం ఎన్నోసార్లు చూసాము. అదే మనకి అందరినీ కలుపుకొని వెళ్ళాలి. మనం ఏంటంటే నేర్చుకున్న దాన్ని కూడా నలుగురికి పంచాలి, నలుగురికి హెల్ప్ చేయాలి, ఒక సహాయం చేయాలి అనే ధోరణి ఉన్నప్పుడు ఎందుకు ఉంటుంది? ఈర్ష అంటారు, ఆడదానితోనే ఈర్ష అని అంటారు కదా. ఆడదానితోనే ఈర్ష అని ఎందుకు అన్నారు అంటే, ఒకరు బాగుంటే ఓర్వని మెంటాలిటీ ఉన్న లేడీస్ బోల్డ్ మంది ఉన్నారు. దే షుడ్ ఎంకరేజ్ ఈచ్ అదర్, రైట్? తను ఎలానో నేను అలానే అనుకోవాలి కదా. సో మనం చేయాలనుకుంటే దేర్ ఈజ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. ఒక ఏమంటారు, ఒక చారిటీ వర్క్ చేయొచ్చు, లేదు అంటే నువ్వు నేర్చుకుంది ఏదన్నా ఉంటే నలుగురికి వెళ్ళి స్కూల్లో చెప్పొచ్చు. దెర్ ఈస్ మెనీ ఆర్ఫన్ హోమ్స్ ఉన్నాయి. లేదంటే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ వెళ్తే వాళ్ళ పాపం ఎవరు ప్రేమ లేకుండా బాధపడుతూ ఉంటారు. యూ కెన్ డూ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్, రైట్? సో అది స్త్రీ శక్తి గురించి మాట్లాడాలంటే అసలు ఈ జన్మ సరిపోదు. భగవంతుడు సృష్టించిన అంత గొప్ప సృష్టికి ఈరోజు ఏమంటారు చూడు, సునీతా విలియమ్స్ చూసి ఎంతో మంది లేడీస్ అలా బయటికి రావాలని కోరుకుంటున్నాను నేనైతే. రైట్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీ వండర్ఫుల్ టైంని మాతో స్పెండ్ చేశారు. అండ్ ఇంకొకటి అంటే స్పిరిచువాలిటీ మీద మీకున్నటువంటి అభిమానం కావచ్చు, రెస్పెక్ట్ కావచ్చు, దీన్ని చూసిన తర్వాత చాలా మంది కూడా స్పిరిచువల్ వైపు ఉండాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ శక్తి కూడా తెలుసుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా సుమన్ టీవీతో చాలా మంచి మంచి విషయాలు పంచుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీరు ఇంటరాక్షన్ ఉన్నప్పుడు మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఫైనల్గా మా సుమన్ టీవీ ఆడియన్స్కి ఏం చెప్పేస్తారు? ఓన్లీ వన్ థింగ్, జస్ట్ లెర్న్ నాలెడ్జ్ అండ్ డూ సంథింగ్. ఎవ్రీవన్, ఇప్పుడు నేను ఇక్కడ భూమి మీద పుట్టాను, నేను పుట్టినప్పుడు ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలని నేను అనుకుంటాను. అంటే నీ కుటుంబానికి కాదు, ఈ సొసైటీకి నేను మంచి చేయాలి, నేను ఎందుకు పుట్టాను, ఇది తెలుసుకున్నప్పుడు హ్యాపీనెస్ విల్ బి విత్ యూ. అంటే ఏమంటారు చూడు, ఎప్పుడు చెయ్యి ఇలా ఉండాలంట, ఇలా ఉండొద్దు. ఇలా ఉన్నప్పుడు అది డిఫరెంట్గా ఉంటుంది థాట్ ప్రాసెస్. ఇలా ఉండడానికి ఉన్న దాంట్లో నీకు ఒక ఏమంటారు, ఒక 10,000 ఉన్నాయి అనుకో, దాంట్లో ఒక 10 రూపాయలు ఎవరికన్నా. సేవా తత్పరత, ఒక హెల్పింగ్ నేచర్ ఉండడము, మనుషుల్ని కలుపుకొని వెళ్ళడము, మనమంతా ఒకటి, వసుదైవ కుటుంబకము అంటారు, అదొక్కటి తెలుసుకోవాలని. థ్యాంక్ యూ, ఇట్స్ మై ప్లెజర్ టు యు ఆస్క్ మెనీ గుడ్ క్వశ్చన్స్. ఐఎమ్ రియలీ హ్యాపీ. హరే కృష్ణ. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్.